తలపతి విజయ్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక ఫేమస్ పర్సనాలిటీ. నాట్ బికాస్ ఆఫ్ హిస్ స్టార్డమ్ బట్ బికాస్ ఆఫ్ హిస్ వైఫ్ సంగీత స్వర్ణలింగం. అసలు ఒక వైపు చూసుకుంటేనేమో 2026 ఎలక్షన్స్కి తమిళనాడు మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఇంకో వైపు చూస్తేనేమో టీవీకే పార్టీ చీఫ్ మినిస్టర్ సీట్ కోసం కొంచెం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కానీ ఎగ్జాక్ట్గా ఇలాంటి టైంలోనే అతని లైఫ్లో ఒక బాంబేలే న్యూస్ అయితే బయటకు వచ్చింది. అసలు 27 years ఆఫ్ అన్బ్రేకబుల్ మ్యారేజ్, బయట చూస్తేనేమో పర్ఫెక్ట్గా ఉన్న ఒక ఫ్యామిలీలా కనిపిస్తుంది. కానీ సడన్గా చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆ లావిడ ఈ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో డివోర్స్కి అప్లై చేసింది. అండ్ ఇదేదో జస్ట్ బయటకు వచ్చిన ఏదో ఒక ర్యాండమ్ గాసిప్ కాదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తను ఈ చీఫ్ మినిస్టర్ సీట్ కోసం టార్గెట్ పెట్టుకున్నాడు కదా, సో ఇలాంటి గాసిప్స్ చాలా వస్తుంటాయి. అలా అనుకునే గాసిప్ అయితే ఖచ్చితంగా కాదు. ఇది సంగీత స్వర్ణలింగం అఫీషియల్గా డివోర్స్ పిటిషన్ ఫైల్ చేశారు. అండ్ 27 pages డాక్యుమెంట్లో ఉన్న అలిగేషన్స్ చూస్తే అసలు మొత్తం కూడా షాకింగ్ థింగ్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అసలు 2024 నుంచి విజయ్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సీక్రెట్ వారేంటి, అసలు ఎవరా మిస్టీరియస్ యాక్ట్రెస్, సంగీత గారి పిటిషన్లో ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు మెట్వర్స్. February 27, 2026 కోర్టులో నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అయితే లీక్ అయ్యాయి. సంగీత గారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 సెక్షన్ 27A, B అండ్ D కింద డివోర్స్ అప్లై చేశారు. మెయిన్గా 2 హెవీ ఎలిగేషన్స్ ఉన్నాయి, అడల్టరీ అండ్ క్రూయాలిటీ. అసలు స్టోరీ స్టార్ట్ అయింది మాత్రం 2021లో. పిటిషన్లో సంగీత గారు క్లియర్గా ఏమని చెప్తున్నారంటే, ఏప్రిల్ 2021లో ఈ విజయ్ ఒక ఫీమేల్ కో యాక్టర్తో, అంటే ప్రామినెంట్ ఫీమేల్ కో యాక్టర్తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఇన్వాల్వ్ అవ్వడము ఆవిడ కనుక్కున్నారు. అండ్ దాని గురించి మాట్లాడాలని కూడా చెప్పారు. అండ్ 22 years మ్యారేజ్ తర్వాత అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తున్నారంటే అది ఎమోషనల్గా చాలా డీగ్రేడ్ చేస్తుంది కదా, అదే అక్కడ జరిగింది. అండ్ సంగీత ఈ విషయం మీద కాన్ఫిడెంట్ చేసినప్పుడు విజయ్ నేను ఇక్కడతో ఇది కంప్లీట్గా ఆపేస్తాను, ఇంక ఇక్కడి నుంచి కంటిన్యూ చెయ్యను అని చెప్పారు. అంటే ఇదంతా కూడా ప్రామిస్ చేశారని చెప్పి డాక్యుమెంట్లో కూడా ఉంది. బట్ తర్వాత అతను ఆ ప్రామిస్ని బ్రేక్ చేశాడని చెప్పి, ఫారెన్ ట్రిప్స్ అని, పబ్లిక్ ఈవెంట్స్ అని చెప్పి, ఇవన్నీ కూడా అంటే అప్పటి వరకు సంగీతకి తెలియకుండా జరిగినవి తర్వాత నుంచి సంగీతకి తెలుస్తూనే, అంటే అన్నీ తెలిసే ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అయింది అని చెప్పి పిటిషన్లో ఒక స్ట్రాంగ్ ఆరోపణ కూడా మెన్షన్ చేశారు ఆవిడ. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఆవిడ ఎంత ట్రామా ఫీల్ అయ్యారు అనేది. సరే, ఇప్పుడు అసలు రూమర్స్ వర్సెస్ రియాలిటీ చూద్దాం. అసలు ఆ మిస్టీరియస్ యాక్ట్రెస్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గట్టిగానే ఒక టాప్ యాక్ట్రెస్ పేరు అయితే వినిపిస్తుంది. లియో మూవీ టైం నుంచి ఉన్న రూమర్స్ కానీ, లేకపోతే వైరల్ బర్త్డే పోస్టులు కానీ, ఇవన్నీ కూడా చూసుకొని, అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమంది కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా ఆ యాక్ట్రెస్ అనే అనుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇది కంప్లీట్గా రూమర్స్ మాత్రమే, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. కానీ సంగీత గారు మాత్రం పిటిషన్లో ఆ యాక్ట్రెస్ నేమ్ ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఓన్లీ ఏ ఫీమేల్ యాక్ట్రెస్ అని మాత్రమే రాశారు. ఎందుకు అంటే సంగీత ఈజ్ ప్లేయింగ్ ఏ హైలీ స్ట్రాటజిక్ అండ్ కేర్ఫుల్ గేమ్. అంటే ఇందులో ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ సరే అతని హస్బెండ్ ఆమెకి దక్కకుండా పోతాడు అన్న ఆ భయం కూడా ఉండే ఉంటుంది కదా. సో ఆవిడ కేర్ఫుల్గానే ఇదంతా కూడా తీసుకొని వస్తుంది. అంటే అప్పటికైనా అతను మారతాడేమో అన్న ఉద్దేశంతో మేబీ అలా ఉండొచ్చు. ఇది జస్ట్ డివోర్స్ గురించి కాదు, అండ్ అతను ఆమె మీద చాలా క్రూయల్గా ఉండేవాడని కూడా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దానివల్ల ఈవిడ కేర్ఫుల్గా ఈ గేమ్ ఆడాల్సి వస్తుంది. అండ్ ఆవిడ కోర్టుకు చెప్పింది ఏంటంటే, టు అవాయిడ్ ఏ మ్యాసివ్ పబ్లిక్ స్కాండల్, నేను ఈ పేరుని బయట పెట్టట్లేదు, కానీ అవసరమైతే మాత్రం ఖచ్చితంగా ఆ యాక్ట్రెస్ని సెకండ్ రెస్పాండెంట్గా కోర్టుకి లాగుతాను, నేను ఇందులో ఎలాంటి మొహమాటం లేదు అని చెప్పి ఆవిడ గట్టిగానే వార్నింగ్ లాగా ఇచ్చారు. నౌ లెట్ us టాక్ అబౌట్ ద సీక్రెట్ లీగల్ వార్ అండ్ ద పొలిటికల్ థ్రోన్. అసలు అప్పుడు ఎప్పుడో 1999లో పెళ్ళి, 2 పిల్లలు. ఎగ్జాక్ట్గా 2026 తమిళనాడు ఎలక్షన్స్ ముందు ఈ ఇష్యూ ఓపెన్గా కోర్టుకి ఎందుకు వచ్చింది? ఇక్కడ మనము ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ 2024 నుంచి 2025 వరకు విజయ్ అండ్ సంగీత మధ్య సీక్రెట్గా లీగల్ నోటీస్ ఎక్స్చేంజ్ అయ్యాయి. కానీ ఇది ఎక్కడా కూడా బయటికి రాలేదు. ఫస్ట్ సంగీత గారు మ్యూచువల్గానే డివోర్స్ తీసుకుందామని చెప్పి ఆవిడ ట్రై చేశారు. బట్ విజయ్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ అతను ఒక పొలిటికల్ పవర్ కోసం ట్రై చేస్తున్నాడు. టీవీకే పార్టీ స్టార్ట్ చేసిన టైంలో ఫ్యామిలీనే కాపాడుకోలేని వాడు స్టేట్ని ఎలా కాపాడుతాడు అని అపోజిషన్ పార్టీస్ కూడా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. అండ్ ఇది కూడా మామూలు ఎలిగేషన్ అయితే కాదు, అసలు ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కాబట్టి ఇతను ఖచ్చితంగా భయపడిపోయి ఉండొచ్చు. అంటే 2026 ఈ సీఎం డ్రీమ్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోతాయి, అంటే నన్ను నమ్మడం ప్రజలు మానేస్తారు అన్న ఉద్దేశంతో కూడా అతను భయపడిపోయి ఉండొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతటిని కూడా అతను డ్రాగ్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొని వచ్చాడు. నౌ లెట్ us టాక్ అబౌట్ మెంటల్ క్రూయాలిటీ అండ్ ఫైనల్ డెడ్ లైన్. పిటిషన్లో సంగీత గారు మెయిన్గా ఒక లీగల్ టర్మ్ అయితే యూజ్ చేశారు, కన్స్ట్రక్టివ్ డిసెర్షన్.
అంటే ఒకటే ఇంట్లో ఉన్నా కూడా కంప్లీట్గా ఇగ్నోరింగ్ ద స్పౌజ్ అన్నట్టు. అంటే సంగీత గారిని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. సంగీత గారు ఏమంటున్నారంటే విజయ్ కంప్లీట్గా ఆమెని మెంటల్గా అలానే ఫినాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పి చెప్తున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ప్రకారం చూసుకుంటేనేమో ఆవిడ కంటిన్యూస్గా ఎమోషనల్ క్రూయాలిటీని ఫేస్ చేస్తున్నారు. అసలు ఇంకా ఎలాంటి ఆప్షన్స్ నాకు లేవు అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. అంటే ఆమె కోర్టు వరకు రావడానికి కూడా రీజన్ ఇదే. అండ్ ఇప్పుడు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు విజయ్కి నోటీసెస్ కూడా ఇష్యూ చేశారు. అతను ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 2026న కోర్టులో అపియర్ అవ్వాలి అని చెప్పి ఫైనల్ చేశారు. అండ్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? ఈ ఒక్క ఇన్సిడెంట్ తమిళనాడు లోకల్ పాలిటిక్స్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. యాజ్ ఎ లీడర్గా విజయ్ సొసైటీకి చాలా నీతులు చెప్తున్నాడు, కానీ అతని పర్సనల్ లైఫ్లోనే హీఈస్ ఫేసింగ్ ద డార్కెస్ట్ ఎలిగేషన్స్ అని చెప్పి అక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు, ఇంకా తెలిసిందే కదా, ఏదైనా ఒక ఇష్యూ బయటకు వచ్చిందంటే దాన్ని చాలా వరకు డ్రాగ్ చేస్తూనే ఉంటారని తెలిసిందే కదా. సో ఈ ఇష్యూని కంప్లీట్గా ఈ ఎలక్షన్స్ వరకు కూడా డ్రాగ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఇష్యూ వల్ల విజయ్ పొలిటికల్ కెరీర్ని డిస్ట్రాయ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? కోర్టులో ఏం జరగబోతుంది ఏప్రిల్ 20న? అండ్ యాక్ట్రెస్ ఎవరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి. అంటే సోషల్ మీడియాలో చెప్తున్నట్టుగా త్రిషా కృష్ణన్ మీద, అంటే ఆవిడ పేరు అఫీషియల్గా రాలేదు కాబట్టి మనం ఆవిడని చెప్పడానికి లేదు. సో ప్రస్తుతానికైతే ఆవిడ పేరు డైరెక్ట్గా మనం చెప్పలేము. ఒకవేళ ఆవిడ కాకపోతే ఇంకెవరైనా అయ్యే ఛాన్స్ ఉందా అనేది మీకు ఏమనిపిస్తుందని కింద కామెంట్లో చెప్పండి. రేపు ఒక సర్ప్రైజ్ గివ్ అవే ఉంది. ఒక షార్ట్ రూపంలో నేను ఒక సర్ప్రైజ్ గివ్ అవే ప్లాన్ చేశాను. అది మీకు రేపు ఈవినింగ్ ఆ టైం అప్పుడు వస్తుంది. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదు, ఆ సర్ప్రైజ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నేను పెట్టగానే మీకు ఆ వీడియో నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, ఖచ్చితంగా మీకు వర్త్ అనిపించవచ్చు. అండ్ దిస్ ఈస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.